అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరం. ఈరోజు మనం ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. ధనుసు రాశి వారికి జూన్ 14వ తేదీన అనగా శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాము. ధనుసు రాశి వారు ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఆలస్యం చేయకుండా ధనుసు రాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాలు రేపటి రోజున ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాము. వీరికి రేపటి రోజున కెరియర్ పరంగా మంచి రోజు అని చెప్పుకోవాలండి. ఈ సంవత్సరం వీరి కెరీర్ పరంగా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక రేపటి రోజున వీరు పురోగతి అలాగే అభివృద్ధి నుంచి మంచి అవకాశాలు అలాగే మంచి పని వాతావరణం వీరికి ఏర్పడుతుందని చెప్పుకోవాలి. కుటుంబ విషయాల్లో కొంచెం మీరు ఏదైతే సవాళ్ళు ఎదుర్కొంటున్నారో వాటి నుంచి విముక్తి కలుగుతుందని చెప్పుకోవాలి. అలాగే కొన్ని సమస్యలు కలహాలు ఇవన్నీ కూడా మీ నుండి దూరం అవుతాయండి. కుటుంబ సభ్యులతో చాలా ఆనందంగా రేపటి రోజున వారితో మాట్లాడడం కానీ సమయాన్ని గడపడం కానీ జరుగుతుంది. ఇక ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్త వహించాలి. కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది. మంచి ఆహారం వ్యాయామం తప్పకుండా తీసుకోండి. ఇక అలాగే రేపటి రోజున మిశ్రమ ఫలితాలుగా కనిపిస్తున్నాయి. ఇక ఈ రాశి వారికి సాంప్రదాయవాద ఆలోచనలు కలిగి ఉంటారు. ఆధ్యాత్మికపరమైన విషయాలతో మక్కువగా చాలా ఎక్కువగా ఉంటుంది. మరైతే ఇక వివరాలకు వస్తే కనుక రేపటి రోజున వీరికి ఏ విధంగా ఉండబోతుందో, రేపు వీరికి ఎటువంటి శుభ అశుభ పరిణామాలు వీరి జీవితంలో రేపటి రోజున చోటు చేసుకోబోతున్నాయి అన్ని విషయాలను కూడా ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్న వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలు రేపు ఏ విధంగా ఉండబోతున్నాయో తప్పకుండా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకమాకండి. ఇక రేపు మీకు చాలా అనుకూలంగా అలాగే శివ ఫలితాలు అయితే తెచ్చిపెట్టే రోజుగా చెప్పుకోవచ్చు. ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి కనిపిస్తుంది. ఆర్థికంగా మీరు స్థిరత్వాన్ని చూస్తారు. కుటుంబ సమస్యలు కూడా కుటుంబ సమస్యలు ఏదైనా ఉంటే అది పెద్దల వల్ల కావచ్చు, మీ వల్ల కావచ్చు, లేదంటే ఏదైనా పొరపాటు వల్ల సమస్యలు మీ వల్ల మీకు ఏదైనా తెలియనటువంటి సమస్య ఏర్పడి చాలా రోజుల నుండి కుటుంబ సమస్యలు అసలు కొలిక్కి రావటం లేదని చెప్పి బాధపడుతున్నటువంటి వారు ఈ రాశి చెందిన వారు చక్కగా కుటుంబ సమస్యల నుండి మీకు ఒక మంచి పరిష్కారం అయితే దొరకడం వల్ల అందరూ కూడా దగ్గర అవుతారని చెప్పుకోవచ్చు. ఆధ్యాత్మిక పరమైనటువంటి పూర్వాభివృద్ధి కలుగుతుంది. మంచి శుభ ఫలితాలు అయితే రేపటి రోజున మీకు కనిపిస్తున్నాయి. అయితే ఈ ఉద్యోగంలో ఎవరైతే ప్రమోషన్స్ పొందాలని చెప్పి చూస్తుంటారు కదా, కొంతమంది అలాంటి వ్యక్తులు రేపటి రోజున ఉద్యోగంలో మీకు కావాలనుకున్నటువంటి ప్రమోషన్స్ మీరైతే పొందేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే జీతం కూడా పెరుగుదల కనిపిస్తుందండి. ఆర్థికంగా చాలా బలమైనటువంటి రోజుగా రేపటి రోజున మారేటువంటి అవకాశం మీద కనిపిస్తుంది. అలాగే వ్యాపారంలో అభివృద్ధి ఉన్నవారికి కూడా అద్భుతమైనటువంటి సానుకూలమైనటువంటి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే మంచి ప్రారంభం కూడా రేపటి రోజున, ఎందుకంటే వ్యాపారాన్ని స్టార్ట్ చేయాలని చెప్పి అనుకున్న వారికి రేపటి రోజున ఒక అద్భుతమైనటువంటి ప్రారంభం రోజుగా చెప్పుకోవచ్చు. ఇక లాభాలు ఎక్కువగా ఉంటాయి. అన్ని లక్ష్యాలు కూడా మీరు అనుకున్నట్టుగా సాధించగలుగుతారు. కొత్త ఆధ్యాత్మిక బాధ్యతలు స్వీకరించకపోయిన నైపుణ్యాలను వీరు మెరుగుపరచడానికై కొత్త అవకాశాలను రేపటి రోజున మీరు పొందబోతారని చెప్పుకోవాలి. ఆర్థికంగా స్థిరత్వము అలాగే సంపదను కూడబెట్టుకోవడము ఇవన్నీ కూడా రేపు మీకు ఖచ్చితంగా జరుగుతాయండి. మీరు దృఢ దృష్టితో సాధిస్తారు. గతంలో చేసేటువంటి పెట్టుబడులకు మంచి లాభాలు కూడా తెచ్చిపెడతాయి. వీటి ద్వారా మీకు ఆదాయం కూడా తెరుచుకోబోతాయి. భౌతిక సౌకర్యాలన్నీ కూడా పొందవచ్చు. ఆదాయం అయితే బ్రహ్మాండంగా పెరిగేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఆర్థిక అలాగే వ్యక్తిగత ఆరోగ్య సమస్యల నుండి బయటపడడం జరుగుతుంది. కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలు మెరుగుపడతాయి. కుటుంబ సమస్యల పరిష్కారం కూడా కలుగుతుంది. కాబట్టి మీకున్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అవ్వడం వల్ల కుటుంబంలో ఏర్పడినటువంటి ఉత్సాహం ఆనందము రేపటి రోజున మీ మానసిక ఆరోగ్యానికి మరింత రెట్టింపు ఉత్సాహాన్ని అయితే ఇస్తాయి. అలాగే సాధారణంగా మీరు ఆరోగ్యంగా ఉండవచ్చు, కానీ ఆరోగ్యంగా ఉండడం వేరు, మానసికమైనటువంటి ఆరోగ్యాన్ని కలిగి ఉండటం వేరు. అంటే మానసికమైనటువంటి ఆరోగ్యం అంటే ఎటువంటి టెన్షన్స్ లేకుండా, ఎటువంటి ఒత్తిడి లేకుండా మన పనిని మీరు సాఫీగా చేసుకుంటూ పోవడం వల్ల కలిగే ప్రశాంతమైనటువంటి వాతావరణము, మన మనసును ఏర్పరచుకోవడం, ఇలాంటివన్నీ కూడా ఏంటంటే మానసికమైనటువంటి ఆరోగ్యాన్ని రెట్టింపు చేసుకోవడం అని అర్థం. కాబట్టి ఈ విధంగా రేపటి రోజున మీరు కుటుంబ సమస్యలన్నీ కూడా ఒకరికి రావడం వల్ల ఏంటంటే మీరు మానసికమైనటువంటి ఆరోగ్యాన్ని తప్పకుండా అయితే పొందుతారు. మరి ఈ విధంగా అయితే రేపటి రోజున ధనుసు రాశి వారికి సాధారణమైనటువంటి ఆరోగ్యాన్ని కలిగి ఉండడమే కాకుండా మంచిగా కుటుంబ సమస్యగా సౌఖ్యం వల్ల కూడా మీకు మంచి మానసిక ఆరోగ్యం అనేది రేపటి రోజున రెట్టింపు అవుతుంది. క్రీడల్లో ఎవరైతే ఆసక్తికరంగా పాల్గొనాలని చెప్పి అనుకుంటున్నారో వివిధ రకాల క్రీడా రంగంలో రేపటి రోజున మీరు పాల్గొంటారు.
అలాగే శని ఆరోగ్య స్థానంలో ఉండడం వల్ల కాబట్టి ఆరోగ్య సమస్యలు మీకు ఏ విధంగా కూడా మిమ్మల్ని బాధించేటువంటి అవకాశాలు అయితే లేవు. కాబట్టి ఆధ్యాత్మికమైనటువంటి పూర్వాభివృద్ధి మీరు తప్పకుండా అయితే చూస్తారు. కొంచెం ఏంటంటే రేపటి రోజున కొంతమంది వ్యక్తులు వాళ్ళ మీ శత్రువులు కావచ్చు, లేదంటే మీ మీద కొంచెం దౌర్జన్యాన్ని ప్రవర్తిస్తున్నట్టు అనమాట. అంటే దౌర్జన్యంగా మీ నుండి ఏదైనా లాక్కోవాలని కానీ, మిమ్మల్ని ఏదైనా కానీ ఎదిరించి మాట్లాడడం కానీ, లేదంటే మిమ్మల్ని ఏదైనా బాధ పెట్టినటువంటి మాటలు మాట్లాడిన నలుగురిలో కూడా మీ ఉన్నతిని చూడలేక ఏదైనా కొంచెం వాళ్ళ ద్వారా శత్రువుల పట్ల మీరు కొంచెం జాగ్రత్తగా అయితే తప్పకుండా రేపటి రోజున ఉండాలండి. కాబట్టి మీరు ఖచ్చితంగా రేపటి రోజున మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. రేపటి రోజున మీకు పెండింగ్లో ఉన్న పనులు సకాలంలో పూర్తవుతాయి. మీరు చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉంచుకున్నటువంటి పనులు కూడా రేపటి రోజున పూర్తి చేస్తారు. అనేక సవాళ్ళు రేపటి రోజున ఎదురవుతాయని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీకు ఇంకా చూసుకున్నట్లయితే రేపటి రోజున విదేశీయులు అంటే ఎవరైతే విదేశాలకు వెళ్ళాలని చెప్పి ఎదురు చూస్తున్న వారికి కూడా విదేశాలకు సంబంధించి మీకు రేపటి రోజున అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. ఇంకా అలాగే ఈ రాశి వారికి ఎవరైతే అంటే చాలా రోజుల నుంచి అప్పుగా ఇచ్చినటువంటి డబ్బు రావడం లేదని చెప్పి ఎదురు చూసిన వారికి కూడా అప్పుగా ఇచ్చినటువంటి డబ్బు మీకు మరలా తిరిగి రేపటి రోజున అయితే మీరు పొందబోతారని చెప్పుకోవాలి. ఇక అలాగే మీకు రేపటి రోజున అన్ని రకాలు కూడా బాగుందని కూడా మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి మీరు చేయాల్సినటువంటి పనులేంటి అంటే, మీరు రేపు ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత చక్కగా స్నానం ఆచరించి రేపు ఉదయం సాయంత్రం వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి దీపం పెట్టుకోండి. అలాగే వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించినటువంటి అష్టోత్తర శతనామావళిని చదువుకోవడం, స్వామి వారికి ఇష్టమైనటువంటి తులసి మాలను స్వామి వారికి సమర్పించడం వల్ల మీ మనసులో కొంచెం రెట్టింపయ్యేటువంటి ఉత్సాహంతోనూ అలాగే మానసికమైనటువంటి ఆరోగ్యాన్ని పొందుతుంది. అలాగే ఈరోజు రాశిలో జన్మించిన వ్యక్తులు వారి యొక్క సృజనాత్మకత సామర్థ్యాల పరిపూర్ణత కోసం వీరు కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా తప్పకుండా తీరేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే మీరు ఎవరైతే ఈ యొక్క పాల వ్యాపారానికి సంబంధించిన వారు ఉంటారో ఈ రాశి వారికి అధికమైనటువంటి లాభాలు గడిస్తారండి రేపటి రోజున. అలాగే భ్రాతృత్వానికి పేరు పెట్టిందిగా ఈ రాశి వారు చెప్పుకోవడంలో మనము తెలుసుకోవాలి. ఎందుకంటే ఏదైనా ఒక సహాయాన్ని చేయాలనుకుంటే మాత్రం ముందే ఉంటారు. అలాగే కొంచెం వీరికి ఏంటంటే మొహమాటం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మొహమాటానికి దేనికి కూడా పోకుండా ఏదైనా మీ దగ్గర ఉంటే ఉందని, లేదంటే లేదని, కాబట్టి లేనిపోని సమస్యలు కొని తెచ్చుకోకండి. అలాగే మీకు ఒక సామరస్యమైన వృత్తి జీవితం అంటే మీ కెరియర్కి సంబంధించిన విషయానికి వస్తే మీరు కార్యాలయంలో గణనీయమైనటువంటి వృత్తిని, అలాగే మంచి ప్రమోషన్ కానీ, లేదంటే ఇంకేదైనా మీ యొక్క జీతం పెరుగుదలను రేపటి రోజున చూస్తారు. అలాగే ఈ రోజున మీరు చేయాల్సినటువంటి మరొక ముఖ్యమైనటువంటి పని ఏమిటంటే వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయం దగ్గరలో స్వామివారి ఆలయానికి వెళ్ళి సందర్శించండి. మరిన్ని ఎక్కువగా లాభాలు అయితే మీరు తప్పకుండా మీ జీవితంలో సంప్రాప్తిస్తాయి. అలాగే ఎవరైతే స్టార్టర్ విధులు పొందగలరని చెప్పి ఎదురు చూస్తున్న వారికి కూడా చక్కగా మీరు పొందేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే విద్యార్థులకి కూడా మంచి పురోగతి అయితే లభించబోతుంది. వాళ్ళకు ఉన్నటువంటి అంచనాలకు మించినటువంటి మంచి జాబును, అలాగే ఎవరైతే విద్యార్థుల పరీక్షలు రాసి మార్కుల కోసం ఎదురు చూస్తున్న జాబ్ కోసం ఎదురు చూస్తున్న వారికి అంచనాల కంటే ఎక్కువగా మంచి జాబ్స్ అయితే మంచి రేపటి రోజున అయితే రాబోతున్నాయని చెప్పుకోవాలి. అయితే కొంతమంది వ్యక్తులు ఏంటంటే మీ పైన కొంత పగ పెట్టుకొని మరీ ఉన్నారని చెప్పుకోవాలి. కాబట్టి ఆ వ్యక్తుల ద్వారా మీరు కొన్ని సవాళ్ళు ఎదుర్కొంటారండి రేపటి రోజున. అంటే వారి ద్వారా చాలామంది ఏంటంటే ఎదుగుతుంటే చూస్తే ఓర్వలేరని వాళ్ళు చాలామంది సమాజంలో ఉంటారు. కాబట్టి అటువంటి వ్యక్తులు మీ పైన పని పట్టుకొని మరి పగ పెంచుకొని ఉన్నారు. కాబట్టి అటువంటి వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా రేపటి రోజున మసులుకోండి. రేపటి సాయంత్రం కల్లా ఆ వ్యక్తులు మీ పైన పెంచుకున్నటువంటి పగ అనేది వ్యక్తం చేస్తారు. అప్పుడే మీరే షాక్ అవుతారు. అదే వీరు చాలా రోజుల నుంచి నమ్మన్నాను, అన్ని విషయాలు కూడా చెప్పుకున్నాను, పంచుకున్నాను, దగ్గరగా తీశాను, చేరదీశాను, అన్ని విధాలుగా వీరికి సహాయం అందించాను, మన మీద వీరికి ఇంత కక్ష పెట్టుకున్నాడు అని చెప్పి మనం ఇన్ని గోతులు తీస్తున్నాడు అని చెప్పి తెలుసుకొని అవక్క అయిపోతారనమాట. అటువంటి వ్యక్తులను ఇటువంటి కానీ తెలుసుకున్న తర్వాత దూరం పెట్టడం అలవాటు చేసుకోండి. ఎందుకంటే వారికి క్షమించకపోతే మిమ్మల్ని మీరు క్షమించుకోలేనటువంటి రోజు వస్తుంది. కాబట్టి అటువంటి వ్యక్తులను కొంచెం దూరం పెట్టడం అలవాటు చేసుకోండి. ఈ విధంగా అయితే రేపటి రోజున కొంతమంది శత్రువుల వల్ల మీరు కొంచెం ఇబ్బందులు పడేటువంటి మానసిక సంతోషాన్ని పొందడం కోసం కూడా మీరు శత్రువుల వల్ల మీరు కొంచెం ఇబ్బందులను అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది, ఎక్కువ కనబడుతుంది. కాబట్టి ఈ విషయాలన్నీ ఎందుకు
కొంచెం తప్పకుండా జాగ్రత్త అయితే వహించాలి. మీరు ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పఠించండి. అలాగే మనసులో మీ ఇష్ట దైవ నామస్మరణ చేసుకోవడం వల్ల కూడా ఎవరైతే శత్రువులు ఉన్నారో వారికి తగినటువంటి బుద్ధి ఆ భగవంతుడు చెప్తారండి. కాబట్టి ధనుసు రాశి జాతక ఫలితాలు తెలుసుకున్నారు కదండి. మరొక